హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళైతే శిల్పారామంకొచ్చానండి. నేను సంక్రాంతి తర్వాతే వెళ్ళాను. అంటే సంక్రాంతి జస్ట్ అయిపోయింది అన్న తర్వాత ఆ వీక్‌లో వెళ్ళానండి. అయినా కూడా కుండలైతే చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మీరు వెళ్తే గనక అన్ని స్టాల్స్ ఉండవండి. మట్టి కుండలుండే స్టాల్స్. బట్ 1, 2 మటుకు ఎవ్రీ ఇయర్ మొత్తం ఇయర్ అంతా కూడా అన్ని మంత్స్ ఉంటాయంటండి ఆ స్టాల్స్. నేను అడిగాను. 12 మంత్స్ ఉంటామండి మేమిక్కడ. అంటే సంక్రాంతి అప్పుడే కాదు. మేము రెగ్యులర్‌గా ఉంటాము. ఎప్పుడైనా వచ్చి మట్టి కుండలు తీసుకోవచ్చు అనైతే వాళ్ళు అడిగినప్పుడు చెప్పారు. ఇప్పుడైతే శిల్పారామంలో బోలెడన్ని నాకు తెలియని ఆహ్, ప్లేసెస్ చూసానండి. స్టాల్స్ చూసాను. నాకైతే చాలా సార్లు వెళ్ళాను గానీ శిల్పారామము. ఈసారి మాత్రం మరింత ఆనందాన్ని కలిగించింది. అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ వీడియోలో. తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బోలెడన్ని స్టాల్స్ ఉన్నాయి. అసలు మంచి మంచి ఐటెమ్స్ మనకి శిల్పారామంలో అవైలబుల్‌లో ఉంటాయండి. నార్మల్‌గా మనం హైదరాబాద్‌లో ఉన్నట్టయితే గనక ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పెద్దగా మనకు క్రౌడ్ కనిపించదు. సంక్రాంతి టైంలో ఒక్కటే ఎక్కువగా అనిపిస్తుంది కానీ, ఆ తర్వాతంతా కూడా నార్మల్‌గానే ఉంటుంది. వీకెండ్స్ కొంచెం ఉండొచ్చు. అంతేకాని నార్మల్ డేస్ అయితే ఇంక అసలు అనిపించదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. సమ్మర్ టైంలో మనము ఈవినింగ్ టైమ్స్ ప్రిఫర్ చేయొచ్చండి. శిల్పారామంలో సాయంకాలము కచేరీ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ. స్టేజ్ ఉంది. సో, అక్కడ కాసేపు అలా కూర్చొని కాలక్షేపం చేయొచ్చు. ప్లెజెంట్‌గా అనిపిస్తుంది మనకి. రిలాక్సింగ్‌గా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ శిల్పారామంకి వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు దారి పొడుగునా ఇలాగ సైడ్‌లో గులాబీ పువ్వులున్నాయి. బోలెడన్ని పువ్వుల మొక్కలైతే ఉన్నాయి. చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అందులో నేను సంక్రాంతి అయిపోయిన వెంటనే వెళ్ళాను కాబట్టి ఇంకా అంటే ఇంకా బావుందండి. నార్మల్‌గా కూడా బావుంటుంది. బట్ సంక్రాంతి టైంలో ఉన్న ఆ సందడి, హడావిడి, కోలాహలం అయిపోయిన తర్వాత కూడా నాకెందుకో కనిపించింది. నార్మల్ డేస్‌లో వెళ్తే నాకు కొంచెం అప్పటికి, ఇప్పటికి డిఫరెన్స్ అయితే కనిపించింది. అది ఎక్కడ నాకు ఆ డిఫరెన్స్ కనిపించింది అనేది కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నప్పుడు ఇలా రకరకాల రంగుల పూల మొక్కలున్నాయి. చాలా అందంగా ఉందన్నమాట. నేనెప్పుడు శిల్పారామంకి వెళ్ళినా కూడా అనుకుంటాను ఒకసారి. నేను యూట్యూబ్‌లో వీడియో షూట్ చేయాలి అనేది నాకు మైండ్‌లో ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా. అంటే వీడియో కోసం వెళ్ళను కానీ, ఎక్కడికి వెళ్ళినా వీడియో కూడా తీసుకుందాము. మన ఛానెల్‌లో మన ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుందామని ఎక్కడికి వెళ్ళినా కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈసారి కూడా వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసుకోవాలి అని అనుకున్నాను కానీ, అలాగే అట్ ది సేమ్ టైమ్ నేను కూడా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. నా పర్సనల్ టైమ్ కూడా నేను స్పెండ్ చేయాలి శిల్పారామంలో. ఎంజాయ్ చేయాలి అని అనుకున్నానండి. అందుకనే ఈసారి మా బాబు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అయ్యాడు. నార్మల్‌గా శిల్పారామం అంటే కొంచెం ఆహ్, నేను రాను అంటాడు. బట్ ఈసారి అంటే బోటింగ్ ఒక్కటే తనకి ఇంట్రెస్ట్ ఉండేది. బట్ వాళ్ళ స్కూల్ వాళ్ళతో ఫీల్డ్ ట్రిప్‌కి వెళ్ళాడండి. శిల్పారామంలో కొన్ని నేను చూడని ప్లేసెస్ కూడా తను వెళ్ళొచ్చాడు. సో, "అమ్మ మీకు కూడా చూపిస్తానమ్మా వెళ్దాం, వెళ్దాం" అని ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యాడు. సో, తనకి ఫ్రీగా ఉన్న రోజు మేము వెళ్ళాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తను కూడా చాలా ఎంజాయ్ చేశాడండి. అవేంటో ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా! ఇక్కడంతా ఏంటంటే మనకి సిరామిక్ ఐటెమ్స్ ఉంటాయి. తర్వాత డెకోర్ ఐటెమ్స్ మట్టివి ఉంటాయి. అలాగే మట్టి కుండలుంటాయి. మట్టివి మనకి కృష్ణుని బొమ్మలు అలాగా కూడా ఉంటాయండి. బుద్ధుని బొమ్మలు ఇవన్నీ గార్డెన్‌లో పెట్టుకోవడానికి అలాగా కూడా ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ప్లేస్‌లో ఏంటంటే ఎస్పెషల్లీ మనకి ఎగ్జిట్‌కి దగ్గరగా ఉంటుందిది. ఇక్కడ మనకి ఇక్కడ అమ్మవారు ఉంది కదా! ఇలా ఐడల్ ఉన్న చోట ఇట్లా వెళ్తే మనకి అక్కడ అన్నీ కూడా సిరామిక్ ఐటెమ్స్ ఉంటాయి. నన్ను లాస్ట్ వీడియోస్‌లో శిల్పారామం గురించి పెట్టినప్పుడు అడిగారు. ఎక్కడ ఉంటాయండి ఆ సిరామిక్ ఎగ్జాక్ట్‌గా ప్లేస్ చెప్పండి అనేసి. అందుకని చూపించాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా! ఇవన్నీ కూడా మట్టి కుండలు. జస్ట్ అమ్మవారి ఐడల్ ఉంది కదండీ! అక్కడికి దగ్గరలో ఇలాగా మట్టి కుండలు నియర్ బై ఒకరే పెట్టుంటారు. ఇవన్నీ కూడా మనకి ఎవ్రీ టైమ్ ఉంటాయంటండి. ఆయన ఎప్పుడు మేముంటాము, మదనపల్లి నుంచి వచ్చాము అని చెప్పారు. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటాయి. శిల్పారామంలో మట్టి పాత్రలు మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటాయి. ఇక్కడ చెక్కతో తయారు చేసిన ఇలాగా దేవతామూర్తుల
ప్రతిమలు ఇవన్నీ అచ్చులు ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవి అంటే ఎగ్జాక్ట్ గా ఈ వుడ్ మనకి మంచిదా అనేది తెలుసుకుంటే గనక మనకి ఇవి తీసుకోవచ్చు. ఒక్కొక్కటి చిన్న చిన్నవి 4000 అలా కూడా చెప్తూ ఉన్నారు. బార్గెయిన్ చేసుకోవచ్చు, కానీ నేను తీసుకోవాలని అనుకోలేదు కాబట్టి బార్గెయిన్ చేయలేదండి. ఇలాగా బోల్డ్ అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆర్చ్ పెట్టుకోవడానికి, డెకోర్ పీస్ లాగా యూజ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయండి. వాల్ కి మనము నెయిల్స్ పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు కూడా. బట్ ఆ మెటీరియల్ ఏంటి, ఆ వుడ్ ఏంటి అనేది కొంచెం తెలుసుకోవాలి. లేకపోతే చెదలు పట్టి మనకి ఇంట్లో ఉన్న వుడ్ అంతా కూడా పాడైపోతుందండి, స్ప్రెడ్ అయిపోతుంది. అందుకనేసే నేనైతే తీసుకోలేదు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా మట్టి పాత్రలు. శిల్పారామంలో నేను సంక్రాంతి తర్వాత వెళ్ళాను. సంక్రాంతి టైంలో యాక్చువల్ గా ప్లాన్ చేసుకొని సంక్రాంతి రోజే వెళ్ళాను. వెళ్తే అక్కడ అసలు మేము సైబర్ టవర్స్ ఉంటుంది కదా, అక్కడే 40 మినిట్స్ స్టక్ అయిపోయామండి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ తర్వాత యూటర్న్ తీసుకొని ఇలా హైవే బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి చూస్తే గనక శిల్పారామం బయటంతా కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయి ఉంది. సో మేము ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఫ్యూ డేస్ కి మేము ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. అప్పుడైతే ఏం ట్రాఫిక్ జామ్ లేదు, ఎవరు లేరు. సో కానీ మట్టి కుండలు అయితే ఒక 4 to 5 days వాళ్ళు స్టాల్స్ అయితే పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మీరు వెళ్ళినప్పుడు ఉండకపోవచ్చు, బట్ ఇదే ప్రైస్ మనకి ఎప్పుడు వెళ్ళినా కూడా వేరే స్టాల్స్ లో అన్నిట్లో కూడా ఇవే ప్రైస్ ఉంటాయి. ఇవే మట్టి కుండలు ఉంటాయండి. వీళ్ళంతా సంక్రాంతికి పెట్టిన వాళ్ళందరూ కూడా మదనపల్లి నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ తయారు చేసేవన్నీ కూడా సేమ్ అన్నమాట. మనం ఇప్పుడు మీరు వెళ్ళి ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళినా కూడా అలాంటి మట్టి పాత్రలే ఉంటాయి, మీకు డౌట్ అవసరం లేదు. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇదైతే 250 అలా చెప్పారండి. ఇవి చిన్న సైజు 250, పెద్దవి 300, ఇంకొంచెం పెద్దవి 350 అలా ఉంటూ ఉన్నాయి. వీళ్ళ దగ్గర మొత్తం అన్ని చూసా కూడా 500 కి ఎక్కువ లేవండి. అన్ని 500 బిలో ఉన్నాయి. సైజెస్ ని బట్టి పాత్రలు అనేవి చెప్తూ ఉన్నారు. ఇదైతే 350 చెప్పారు. దీనికంటే కొంచెం చిన్నదైతే 250 అలా చెప్తూ ఉన్నారు. బార్గెయిన్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా వాళ్ళు తగ్గిస్తూ ఉన్నారు. విత్ లిడ్ తో చెప్తూ ఉన్నాను ప్రైజెస్. ఇవైతే 250 to 300 అలా చెప్పారండి. ఇదైతే 250 చెప్పారు నాకు. ఇది రైస్ వండుకోవడానికి బాగుందేమో అని అనిపించింది. నేను లాస్ట్ లో తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ నా దగ్గర ఆల్రెడీ మట్టి కుండలు ఉన్నాయండి. సో నేను ఫస్ట్ అవి యూజ్ చేద్దాం, ఆ తర్వాత ప్రతిరోజు వాళ్ళు అయితే స్టాల్ పెడతానంటున్నారు కాబట్టి మళ్ళీ వెళ్ళి తీసుకుందాంలే అనుకున్నాను. ఇదైతే 250 చెప్పారండి, బట్ మనకి 150 to 180 ఆ ప్రైస్ కి ఇచ్చేస్తారు. బయట ఈ ప్రైస్ కి అస్సలు దొరకవండి. ఇదైతే 120 అలా చెప్తూ ఉన్నారు. మనకి 80 to 100 రూపీస్ కి అలా ఇచ్చేస్తారనమాట. విత్ లిడ్ తో వస్తుంది, పెరుగు తోడు వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర అన్ని కూడా మంచి మట్టి పాత్రలండి. నేను లాస్ట్ టైం తీసుకున్నాను 250 రూపీస్ కి అలాగా మట్టి కుండ, అంటే మట్టి పాత్రలో పప్పు వండుకోవడానికి తీసుకున్నాను. ఇలాంటిది తీసుకున్నాను, ఇంకొంచెం పెద్దది. అదైతే నాకు చాలా సార్లు వండానండి నిజంగా. ఒక 10 టైమ్స్ అలా వండాను ఆ మట్టి పాత్రలో. బట్ స్టిల్ నాకైతే అస్సలు పాడవలేదు. అంటే ప్రాబ్లం ఏం రాలేదు నాకు. అంటే డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు, నిజంగా చెప్తూ ఉన్నాను. ఈ మట్టి పాత్రలు కొంచెం స్పెషలే అండి. మనం రోడ్ సైడ్ ఎక్కడైనా కూడా మట్టి పాత్రలు మీరు టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇవి చాలా వెయిట్ ఉంటాయి, ప్లస్ గ్యాప్స్ ఉండవు. ఆ మట్టి కుండ మెటీరియల్లో గ్యాప్స్ అనేవి కనపడవు. బట్ బయట తీసుకునే వాటిలో గ్యాప్స్ ఉంటాయి. మనం ఏది చేసినా కూడా ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట ఆ మట్టి పాత్రలు. బట్ ఇందులో అలా కాదండి. నాకు ఆ డిఫరెన్స్ అయితే గమనించాను. ఇందులో బ్లాక్ అయినా తీసుకోవచ్చు, మామూలు మట్టి కలర్ లో ఉన్నవైనా తీసుకోవచ్చు అంటూ ఉన్నారు. వాళ్ళైతే డిఫరెన్స్ పెద్దగా ఏమి ఉండదండి. అవి కాలుస్తాము, ఇవైతే కాల్చము అని చెప్తూ ఉన్నారు. అంతే, రంగేం పోయాము అని చెప్తూ ఉన్నారు. నాకు కూడా అలాగే అనిపించిందండి, ఎందుకంటే స్మెల్ లేదు. అది రంగు పోసినట్టు అయితే ఆ రంగు మనకి వదిలి వస్తూ ఉంటుంది వాష్ చేసేటప్పుడు కూడా. బట్ నాకైతే అస్సలు అలా అనిపించలేదు. మీరైతే తప్పకుండా వెళ్ళి తీసుకోండి. బిర్యానీ హండీ కూడా పెద్దది 450 రూపీస్ చెప్పారండి. అసలు అంటే హైయెస్ట్ ప్రైజే 450 to 500 ఉంది అంతే. మరి దాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి. 120 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రైజెస్. ఆ సైజుని బట్టి, కుండ సైజుని బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయి. బార్గెన్ అయితే చేసుకోవచ్చండి మట్టి పాత్రలు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇక్కడ మనకి చిన్న లేక్ లాగా ఉంటుంది. ఇందులో బోటింగ్ ఉంటుందండి. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు మా బాబు కోసము మస్ట్ గా ఈ బోటింగ్ కి వెళ్తాం. ఒక్కొక్కరికి 30 రూపీస్ తీసుకుంటారు.
చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తామండి. 30 రూపీస్ వర్త్ ఇట్ కదా అసలు. ఒక 10 మినిట్స్ అలా తిరిగి హాయిగా చుట్టూ కొబ్బరి చెట్లు, ఒక మంచి పల్లె వాతావరణము మనకి ఇక్కడ కనపడుతుందన్నమాట. నార్మల్‌గా సిటీలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చేయడము అసలు అవ్వదు కదా! ఊరికి వెళ్ళడము, పల్లె వాతావరణాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది కష్టం. సో, అలాంటప్పుడు అప్పుడప్పుడు మనం శిల్పారామంకి వెళ్ళి ఇలాగా రిలాక్స్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చండి. ముఖ్యంగా పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్‌కి, మాల్స్‌కి వాటికంటే కూడా ఇలాగ ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టయితే గనక, వాళ్ళకి కూడా అలా అలవాటు చేసినట్టయితే గనక, వాళ్ళు రియల్ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉండడానికి ఎక్కువ అవకాశాలుంటాయన్నమాట. ఎక్కువ గ్యాడ్జెట్స్, తర్వాత మాల్‌లో ఉండే గేమ్స్ ఇవన్నీ, వీడియో గేమ్స్ ఇవన్నీ కాకుండా ఇలా మనం ఉంటే గనక మనం చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారండి. అది వాళ్ళ లైఫ్ స్టైల్‌ని మంచి మార్గంలో తీసుకెళ్లడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఇలా బోట్‌లో వెళ్తూ ఉన్నప్పుడు సైడ్ మంచి మంచి మొక్కలండి అసలు. అవి ఇంకా నాకు సెల్ ఫోన్‌లో అంత క్యాప్చర్ అవ్వలేదు కానీ రియల్‌గా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. పర్పుల్ కలర్, లైట్ పింక్ కలర్, లావెండర్ కలర్‌లో చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే అంత బావున్నాయి. వాళ్ళు కూడా ఇంకా సంక్రాంతి టైం అయితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం మనం తొందర పెడతారు బోటింగ్ చేసుకునేటప్పుడు. బట్ ఇప్పుడైతే పెద్దగా క్రౌడ్ లేదు కదా! వాళ్ళు కూడా కాస్త మమ్మల్ని వదిలేసారండి. ఎంతసేపయినా అలా తిరుగుతూ ఉన్నాము. ఒక 10-15 మినిట్స్‌లో వెళ్ళిపోయామండి. ఇక్కడ సైడ్ తీగ చామంతి లాగా ఉంటాయి. ఇవి నాకు ఎగ్జాక్ట్ పేరు తెలీదు. బట్ అవైతే చిన్న పువ్వులు కోసానన్నమాట. అంటే ఆ బోట్‌లో వెళ్ళేటప్పుడు సైడ్ ఉన్నాయి. సో, అవి ఎంత బావున్నాయో! చాలా అంటే చాలా బావున్నాయండి. ఇక్కడ గోకుల్ చాట్ అని చిన్నగా టీ అమ్ముతూ ఉంటారు. తర్వాత చిన్న చిన్న స్నాక్స్ అయితే ఉంటాయి. నార్మల్‌గా అయితే అస్సలు ప్రిఫర్ చేయమండి. బట్ సంక్రాంతి తర్వాత కాబట్టి కొంచెం ఫ్రెష్‌గా అనిపించాయి. నాకెందుకో అంటే తీసుకోవడానికి రన్నింగ్ ఉంది అక్కడ అని అనిపించింది. అంటే ఫుడ్ కూడా స్టాక్ అనేది కొంచెం ఏ రోజుది ఆ రోజు అన్నట్టు నాకు అనిపించింది కాబట్టి మేమైతే లైట్‌గా ఫుడ్ తీసుకున్నాము. అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ పప్పెట్ షో జరిగిందనమాట. రాజస్థానీ పప్పెట్ షో. చాలా బాగా అనిపించింది. చిన్నప్పుడు మనం పంచతంత్రం అని టీవీ ఛానల్‌లో వచ్చేదండి. చాలా సరదాగా అనిపించేది. ఇలాగ పప్పెట్ షోనే వాళ్ళు కథలన్నీ కూడా పప్పెట్ షో ద్వారా చూపించేవాళ్ళు. మన పిల్లలకి తెలీదు కదా! ఇది చూసినప్పుడు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీరు తప్పకుండా ఇది మిస్ అవ్వకండి వెళ్ళినప్పుడు. ఇక్కడ 2 పిక్చర్స్ ఉన్నాయండి. పిక్చర్స్ కాదు, ఇవి 2 మనుషుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి కదా! ఇందులో మనం ఫోటోస్ మనం కూడా ఉండి తీసుకోవచ్చు. మనలాగే అనిపిస్తుందన్నమాట. సరదాగా మేము తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ మొత్తం అన్ని సెట్టింగ్ ఉంటుందండి. ఒక్కొక్క హౌస్ లాగా పెట్టి ఉంచుతారు. ఇక్కడ ఒక్కొక్క వృత్తి వాళ్ళని ఇలాగా మనకి చూపిస్తారనమాట. అంటే మన పిల్లలకైతే తెలీదు కదా! కుమ్మరి, తర్వాత వడ్రంగి పని చేసేవాళ్ళు, ఎలాగ వాళ్ళు అప్పట్లో చేసేవాళ్ళు, ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు అనేది క్లియర్ గా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. అవి పిల్లలకి చూపించచ్చండి. ఆ తర్వాత ఎద్దుల బండ్లు కూడా ఇక్కడ రెగ్యులర్ గా మనకి ఎవ్రీడే ఉంటుందంట. మనం ఎద్దుల బండిలో కూడా అలా ఒక రౌండ్ వేయొచ్చు. 50 రూపీస్ అనుకుంటానండి టికెట్, నాకు గుర్తున్నంత వరకు ఈచ్ పర్సన్ కి. ఇలా ఇది కూడా బాగా ఎంజాయ్ చేసాం మేము. చాలా ఇయర్స్ కిందట వెళ్ళామండి, ఎద్దుల బండి ఎక్కాము. బట్ ఇప్పుడు మళ్ళీ ఎక్కామని చాలా సరదాగా అనిపించింది. అసలు సూపర్ స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. ఇందులో ఏంటంటే లెఫ్ట్‌ది కొంచెం దానికి నిద్రొస్తుందన్నమాట. ఆయన ఏంటి అసలు ఇంత స్లోగా వెళ్తున్నావు అని ఆయన అంటుంటే మళ్ళీ ఫాస్ట్‌గా పరిగెత్తుతుంది. మళ్ళీ మధ్యలో ఇలా స్లో అయిపోయింది. మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి పాపం అలసిపోయినట్టుందండి. దానికి నిద్రొస్తూ ఉందన్నమాట. అలా గమనిస్తూ వాటి ఎక్స్‌ప్రెషన్స్ ని గమనిస్తూ నాకైతే ఎంత తొందరగా ఒక రౌండ్ అయిపోయిందో. చాలా వరకు దూరం తీసుకెళ్ళాడండి ఆయన. అక్కడ నాకు కొన్ని కొత్త కొత్త ప్లేసెస్ అయితే కనిపించాయి. చాలా సరదాగా కూడా అనిపించింది. ఎంత బరువు మోస్తాయో ఇవి. ఆ కట్టే ఎంతో బరువు ఉంటది కదా!
ఇది వ్యూ పాయింట్. అవునవును వైట్ డక్. నేను అది డక్లు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నా. ఉంది లోపల పోయి అన్ని డక్కలు అక్కడ షెడ్లో ఉంటాయి. ఉంటాయి డక్కులు. అమ్మా డక్కులు, ర్యాబిట్లు, బర్డ్స్, ర్యాబిట్స్ కూడా ఉన్నాయండి. అప్పుడు ఇక్కడ స్టే లాగా ఉండేది రిసార్ట్ టైప్. నాకు తెలిసి ఇక్కడ లేదనుకుంటా. ఇప్పుడు నుంచి ఆఫీసులు ఉంటాయి. గెస్ట్ హౌస్ అంటే వాళ్ళకే ఉంటాయేమో కదన్నా, బయట వాళ్ళకి లేదు. బయట వాళ్ళకి ఫంక్షన్ అయితే ఇస్తారు. మ్యారేజ్ కానీ చేసుకుంటా ఇస్తారు. అక్కడ చూడు కృష్ణునిది పట్టుకున్నట్టు గుర్తురా. అట్లా ఇటువైపుకి ఎప్పుడు రావడం మర్చిపోయాం మనం. అక్కడే ఉంటాం, అటు వెళ్తాం. ఒకసారి వచ్చాం కదా, ఇది గుర్తుంది. వాటర్ ఫాల్ బృందావనం. మా ప్రయాణం ఎద్దుల బండి మీద చూశారు కదా, ఎంత సరదాగా సాగిందో. అసలు నాకు ఇప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నప్పుడు కూడా చాలా చాలా రిలాక్సింగ్ గా అనిపించిందండి. నిజంగా మళ్ళీ నేను వెళ్ళిన ఫీలింగ్ అయితే నిజంగా కలిగింది. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా ఫస్ట్ ఎద్దుల బండి టైం అవుతుంది, చాలా మంది క్యూలో ఉంటూ ఉన్నారు 1 by 1. సో అందుకని ఫస్ట్ అక్కడ వెళ్ళి రౌండ్స్ వేసుకొని వచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఇంతకు ముందు చెప్పాను కదా, నేను ఒక్కొక్క వృత్తుల వాళ్ళు అప్పట్లో ఎలా వాళ్ళ వృత్తిని చేసేవాళ్ళు, ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు, ఎలాంటి వస్త్రధారణ వాళ్ళది ఉండేది, వాళ్ళ ఇల్లు ఎలా ఉండేది, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి న్యాచురల్ గా ఉండేలాగా వాళ్ళు ఆర్ట్ అనేది చాలా చాలా న్యాచురల్ గా ఉందండి. ఎంతైనా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎవరు ఈ ఆర్ట్ చేశారో కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఈ ఇల్లు చాలా నచ్చింది. మా వారికి చెప్తూ ఉంటే ఈ ఇల్లు చాలా బాగుంది అంటే ఆయన ఒక్క నవ్వు నవ్వారనమాట. నాకు అందులో చాలా అర్థాలు అర్థమైపోయాయి. నువ్వు ఈ ఇంట్లో ఉంటావా, నువ్వు ఇందులో ఇంత కష్టపడి వస్తువులు వాడి వంట చేస్తావా అన్నట్టు ఆయన నవ్వారనమాట. నాకు అర్థమైపోయింది. బట్ స్టిల్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా మనకి, ఇలాంటి ఇంట్లో ఉంటే ఎంత బాగుంటది కదా అనేసి. బట్ ప్రాక్టికల్ గా మనము ఈ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయిన తర్వాత పొయ్యిలో వండడము ఇవన్నీ కూడా కష్టమేనండి, బాగా కష్టము. బట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇక్కడ అలాగా చిన్న చిన్న హట్ లాగా ఉంచి అందులో ఇలాంటివన్నీ కూడా బొమ్మలు పెట్టారండి. అన్ని కూడా ఎకో ఫ్రెండ్లీ మట్టితో తయారు చేశారనమాట. చాలా న్యాచురల్ గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు చూసానండి. అంటే రెగ్యులర్ గా శిల్పారామంకి వెళ్ళినప్పుడు వెళ్ళలేదు, కానీ ఓన్లీ షాపింగ్ వరకు వెళ్ళి బోటింగ్ చూసుకొని వచ్చేదాన్ని నిజంగా చెప్పాలంటే. బట్ ఈసారి మాత్రం మళ్ళీ ఫస్ట్ ఎప్పుడో వెళ్ళినట్టు లైట్ గా గుర్తొస్తుంది, కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చాలా కాలం కిందట వాడిన ఇత్తడి పాత్రలు, తర్వాత చెంబులు, గ్లాసులు, ఇవన్నీ కూడా అండి వంట సామాగ్రి అండ్ పూజా సామాగ్రి. ఇవన్నీ కూడా ఇత్తడి పాత్రలు ఉన్నాయి ఇక్కడ. ఈ రూమ్ మనకి లోపలికి ఎంట్రీ లేదు, కానీ ఇలా మిర్రర్స్ నుంచి మనం చూడొచ్చు. చాలా బాగా అనిపించిందండి. ఇలాగా చాలా కాలం కిందటి వస్తువులు ఇలాంటి డిజైన్స్ లో అప్పట్లో వాడేవాళ్ళ, ఇలాంటి షేప్స్ లో ఉన్న పాత్రలు వాళ్ళు వాడేవాళ్ళ అని అయితే అర్థమైంది. బట్ ఇవి వెయిట్ కూడా ఉన్నట్టు అనిపించిందండి నాకు దూరం నుంచి చూసా కూడా. ఆ తర్వాత ఇక్కడ మనకి వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదు, అంటే ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఇవి ఆన్ చేయలేదో మరి నాకైతే నిజంగా అంత క్లారిటీగా గుర్తులేదు. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ సీజన్, హాలిడే సీజన్ అవ్వడం వల్ల ఇలాగ అన్ని పెట్టారా, లైటింగ్స్ అన్ని కూడా ఇలా పెట్టారా అనేది నాకు నిజంగా గుర్తు రావట్లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను ఇటువైపుకి తక్కువ వచ్చాను, అంటే రెగ్యులర్ గా వెళ్తూ ఉన్నా కూడా మిస్ అవుతూ ఉన్నాను ఈ వైపుకి రావడం. బట్ ఇవాళ ఏంటంటే మా బాబు ఇవన్నీ స్పెసిఫిక్ గా తను తీసుకెళ్ళాడు అనమాట. అమ్మ ఇక్కడ ఇలా ఉంటాయి, మేము వెళ్ళినప్పుడు మాకు కూడా ఇలా అన్ని ఆన్ చేశారు, వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా ఆన్ లో ఉన్నాయి, అంత డెకరేషన్ అంతా కూడా ఇలా ఉంది అని చెప్పాడు.
అంటే బృందావనం టైప్ ఇది. వసుదేవుడు కొంచెం ఆ లైటింగ్స్ అన్ని కూడా అరేంజ్ చేశారు. రాధాకృష్ణుల ఇక్కడ ఐడల్స్ ఉన్నాయి. మధ్యలో ఇలాగా చూస్తూ ఉన్నారు కదా, ఒక జలపాతం లాగా క్రియేట్ చేశారనమాట ఆర్టిఫిషియల్ గా. చాలా అంటే చాలా బాగుందండి. ఇలాగా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. నిజంగా శిల్పారామంకి వెళ్ళమనే చెప్తానండి నేనైతే. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం టైం తీసుకొని కొంచెం నడవాల్సి ఉంటుంది. లోపల అలా తిరుగుతూ తీరిగ్గా మనము ఎంజాయ్ చేయొచ్చు ఇలాగ నేచర్ లో చల్లగా. మెయిన్ ఎండాకాలంలో మనకి ఎక్కడ చూసినా కూడా ఎండగా వేడిగా ఉంటుంది కదా. ఇక్కడ చుట్టూ మొక్కలు ఉంటాయి, బోల్డ్ అని చెట్లు ఉంటాయి, పచ్చదనం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం కొంచెం చల్లగా అనిపిస్తుంది. సాయంకాలం చల్ల గాలి వస్తుంది. అదంతా కూడా మనం ఈవినింగ్ టైమ్స్ సమ్మర్ లో ఎస్పెషల్లీ ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి పిల్లలకి అందులో ఎగ్జామ్స్ అయిపోగానే ఇలాగా శిల్పారామంకి అయితే ఒకసారి తీసుకెళ్ళండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలాగా ఆర్టిఫిషియల్ జలపాతం లాగా పెట్టారండి. ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఎంత చెప్తూ ఉన్నా కూడా తక్కువే అనిపిస్తుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి నిజంగా. వెళ్తానో లేదో అనుకున్నాను కానీ సంక్రాంతికి వెళ్ళినప్పుడు కుదరలేదు కదా. ఆ తర్వాత మా బాబు ఇలా వెళ్దాము అంటే సరే వెళ్దాము అని తను ఇంట్రెస్ట్ చూపాడు. ఇక్కడ పార్క్ కూడా ఉందండి. ఈ పార్క్ లోపల కాస్త అలా తిరిగి రావచ్చు మనము. దీని ముందు మనకి బుద్ధుని ఐడల్ ఉంటుంది. ఇక్కడ కాసేపు కూర్చోడానికి కూడా సీటింగ్ అయితే అక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మనం అక్కడ కాసేపు కూర్చోవచ్చు కూడా. ఇది ఒక పార్క్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనకి బర్డ్స్, తర్వాత చిన్న చిన్న డక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఈ చిన్న కేజ్ లాగా పెట్టేసి వాటికి ఇందులో పెట్టారనమాట. బాగుంది. ఇవన్నీ కూడా రకరకాల పక్షులు ఉన్నాయి, చూడొచ్చు. బట్ మేము ఏంటంటే చీకటి అయిపోయింది కదా, అవన్నీ ఇంకా పడుకుంటాయి. మామూలుగా అయితే 6-6:30కి అంతా కూడా పక్షులు ఇంటికి చేరిపోయి నిద్రపోతాయి అన్నమాట. నాకు మా ఇంట్లో బర్డ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఆ టైమింగ్ తెలుసు. సో వాటిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నేనైతే. అందుకే వీడియో ఎక్కువ షూట్ చేయలేదండి. జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే చూపించాను. ఆ తర్వాత ఇంకొంచెం అలా లోపలికి వెళ్ళగానే ఇక్కడ అన్ని కూడా ఇలాంటి స్టోన్స్ ఉన్నాయన్నమాట. స్టోన్స్ తో రకరకాల భంగిమలున్న బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ ఇలాగా పెట్టారనమాట స్టోన్స్ మీద. ఆ నీళ్ళ శబ్దం అయితే ఎంత బాగుందో చెప్పలేను. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. కాసేపు అక్కడ కూర్చున్నాము. చాలా దోమలు ఉన్నాయండి, అందుకని సాంబ్రాణి పొగ వేశారు అక్కడ. ఆ తర్వాత ఇంకా ఈ చెక్క బొమ్మలన్నీ ఒక లైన్ లో వరుసగా ఇలా స్టాల్స్ ఉంటాయండి. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే, మీరు ఇంతకు ముందు వీడియోస్ లో మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి,
ఒకటి నేను చెట్టు పెట్టాను అనమాట. ఒకటి హ్యాంగింగ్ ఇట్లాగా హ్యాట్ లాగా ఉన్న దాంట్లో మనీ ప్లాంట్ పెట్టాను. అది చూపియండి అనేసి ఏంటది అని అడిగారు. అందుకోసం శిల్పారామం వీడియోలో డీటెయిల్ గా చెప్దాం అనుకున్నాను. ఈ హ్యాట్స్ ఉన్నాయి కదా, ఈ 120 రూపీస్ అండి. నేను అప్పుడు వెళ్ళినప్పుడు కూడా అదే రేట్ చెప్పారు. ఇక్కడ చిన్న చిన్నవి ఇలాగా స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి, జ్యువెలరీ పెట్టుకోవడానికి బాక్సెస్ కూడా ఉన్నాయి. 100 రూపీస్ అలా చెప్తూ ఉన్నారు. ఇవైతే క్లిప్స్ అయితే 80 రూపీస్ చెప్పారండి. ఇది మా బాబు చిన్న మనీ స్టోర్ చేసుకోవడానికని కిట్టి బ్యాంక్ లాగా తీసుకుందాం అనుకున్నాడు. అదైతే చూస్తూ ఉన్నాడనమాట. అదే బొమ్మ నచ్చిందంట తనకు. సో అది వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. ఒకటి చిన్న డ్యామేజ్ లాగా ఉంది, అందుకనేసి వెతుకుతూ ఉన్నాం. దానికోసం అన్ని స్టాల్స్ లో వెళ్ళి అడిగాడనమాట, సేమ్ బొమ్మదే కావాలి అనేసి. అది సిరామిక్ దండి. ఇక్కడ అన్ని కూడా ఇలాగా సిరామిక్ జాడీలు ఉన్నాయి. తర్వాత మన కట్లరీ పెట్టుకోవడానికి కొన్ని కొన్ని ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. కప్స్ ఉన్నాయి, తర్వాత పెద్ద పెద్ద జాడీలు ఉన్నాయి. డిజైన్ తో వచ్చిన స్టోరేజ్ జార్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ 8 కాదండి. ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్నవి 50 అలా చెప్తారండి ప్రైజెస్. చాలా బాగుంటాయి ఇవి. మనము డెకోర్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. నేను ఒకటి తీసుకున్నానండి ఇంతకు ముందు 100 రూపీస్ కి, కొంచెం పెద్దది తీసుకున్నాను వేరే స్టాల్లో. ఇక్కడ మనకి సిరామిక్ పాట్స్ అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తూ ఉన్నారు. వాళ్ళైతే బార్గెన్ చేయనివ్వట్లేదు అనమాట. అసలు ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు. నేను మియాపూర్ లో రోడ్ సైడ్ తీసుకునేదాన్నండి. ఇంతకు ముందు వీడియోస్ లో షేర్ చేసుకున్నాను కదా, అక్కడైతే తీసేశారు ఇప్పుడు. ఎక్కువ క్వాంటిటీలో సిరామిక్ పాట్స్ తీసుకోవాలంటే నా ఆచారమే బెస్ట్ అనమాట. ఇక్కడ ఇక్కడ స్పూన్ రెస్ట్, తర్వాత అన్ని సిరామిక్ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. డెకోర్ పర్పస్ కి యూజ్ చేయాల్సినవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. ఇవి కప్స్ విత్ ట్రే వస్తుందండి. 600 అరౌండ్ అలా చెప్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర అయితే బార్గెన్ చేయాలి, కొంచెం ఎక్కువగా చెప్తూ ఉన్నారు. ఇదైతే మనకి 120 రూపీస్ కి అలా ఇస్తానని చెప్పాడు. ఇక్కడ మనకి అలాగే స్పూన్ రెస్ట్ ఉన్నాయండి. అందులో సైజెస్ ని బట్టి ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఈ చిన్నదైతే 200 చెప్పారు. నేను శిల్పారామంలో ఏమేమి ఐటమ్స్ షాపింగ్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా మీరైతే మిస్ కాకుండా చూడండి. బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఎక్కువ ఐటమ్స్ కాకపోయినా నాకైతే చాలా నచ్చాయండి. ఇదైతే చిన్నది క్యాండిల్ హోల్డర్ అన్నమాట. బాగున్నాయి. అంటే ప్లెయిన్ గా ఊరికే పెట్టేసా కూడా ఒక చిన్న ఫ్లవర్ పెట్టి బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. డెకోర్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, అసలు ఈ సిరామిక్ జార్స్ అయితే ఎంత బాగున్నాయో, సూపర్ గా ఉన్నాయండి. మంచి కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి, వాట్ నాట్. అసలు ఇక్కడ చాలా ఉంటాయి సిరామిక్ ఐటమ్స్. ఎప్పుడైనా సరే శిల్పారామంలో ద బెస్ట్ అన్నమాట. చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. మెయిన్ వెరైటీస్ కోసం వెళ్ళాలండి శిల్పారామంకి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఈయన ప్రతిసారి ఉంటారండి, ఎవ్రీడే ఉంటారు. ఆయన ఏంటంటే మదనపల్లి నుంచి వచ్చారు. ఇది ఎప్పుడు ఉంటుందమ్మా, మేము ఇక్కడ ఎప్పుడు పెట్టుకునే ఉంటాము. బట్ సంక్రాంతికి కొన్ని స్పెషల్ స్టాల్స్, అంటే కొంతమంది అక్కడ నుంచి వచ్చి పెట్టుకుంటారు, కానీ మేము ఎప్పుడు ఉంటాము, మావి కూడా మదనపల్లి నుంచే వస్తాయని చెప్పారు. ఆయన ఏంటంటే ఇవన్నీ కూడా బార్గెన్ చేసుకోవచ్చు అండి. రీజనబుల్ ప్రైజెస్ లోనే చెప్తారు. పెద్దగా మనము కష్టపడాల్సింది ఏం లేదు. అంటే ఎక్కువ ప్రైస్ ఉంటాయేమో, ఎలాగా అనేసి, ఆ కుండలు పగిలిపోతాయేమో, ఇలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. మీరు ఆయన అడిగినా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అనేసి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా చెప్తారు. నేను ఒక వీడియో పెట్టానండి. నేనేంటంటే అంటే ఫార్చునేట్ అనాలో అన్ఫార్చునేట్ అనాలో తెలియదు, కానీ ఒకసారి రెయిన్బో హాస్పిటల్ కి మియాపూర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అది కరెక్ట్ గా హైదర్ నగర్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటది, దానికి కొంచెం ముందు ఉంటుందండి. ఇది రోడ్లు ఉంటాయి అక్కడ. అట్ ది సేమ్ టైం కుండలు కూడా అమ్ముతూ ఉంటారు. అక్కడ నేను రోళ్లతో పాటు కుండలు కూడా బాగున్నాయి, అరే చాలా బాగున్నాయి అని నేను వీడియో షూట్ చేసుకున్నాను. ఆయన ఏంటంటే కుండలు కూడా ప్రైస్ ఎక్కువ చెప్పారు, నాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే అసలు రోళ్ళు అవన్నీ కూడా చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు. ఆయన తగ్గించమంటే బాగానే బార్గెన్ చేసుకోవచ్చు అని అనిపించింది నాకు ఆ రోజు. నేనైతే నా దగ్గర అన్ని ఉన్నాయండి, నేనేం తీసుకోలేదు, బట్ బార్గెన్ చేసుకోవచ్చు అని అయితే ఆయన చెప్పారు. అన్నిటికీ ప్రైజెస్ అడుగుతూ ఉంటే చెప్పారు. నాకు బాగా అనిపించింది ఆ రోజు. తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను నాంపల్లి ఎగ్జిబిషన్ లో కలిశారు లాస్ట్ ఇయర్. తను చెప్పారనమాట, ఇలాగ కుండలు అక్కడ తీసుకున్నామండి, 2 తీసుకున్నాము, 2 కూడా పేలిపోయాయి, థ్యాంక్ గాడ్, అసలు ఏం అవ్వలేదు మాకు అని చెప్పారు. మీరు చెప్పండి మీ ఛానల్లో ఇలాగా అక్కడ కుండలు తీసుకోవద్దని అని చెప్పారు. సో నాకు నిజంగా అనిపించిందండి, చాలా బాధపడ్డాను. ఎందుకంటే నా కారణంగా నా వీడియో చూసి వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు. నాకు నిజంగా తెలీదు అలాగా కుండలు పేలుతాయి అనేసి.
నేను ఫార్చునేట్ అని ఎందుకన్నానంటే నాకు ఆ వీడియో చాలా వ్యూస్ వచ్చాయండి. 3,00,000+ వ్యూస్ వచ్చాయి. బట్ నాకు హ్యాపీనెస్ ఇవ్వలేదు, అందుకని అన్నాను. తీసుకోవాలి అని అనుకుంటే దూరం అయినా పర్లేదు, అంటే ఇంట్రెస్టింగ్ గా నేను కుండల్లోనే వంటలు చేసుకోవాలి అనుకుంటే గనక తప్పకుండా శిల్పారామంకి వెళ్ళి తీసుకోండి. ఇది చూపిస్తున్నాను కదా, ఇదైతే 150 రూపీస్ చెప్పారు. టిష్యూ హోల్డర్ ఎంత యునిక్ గా అనిపించిందో. ఇక్కడ అన్ని ఇలాగా చిన్న కుండ, కాకి బొమ్మ ఉంది కదా, అది నా దగ్గర ఉందండి. నేను 150 రూపీస్ కి ఎప్పుడో తీసుకున్నాను రోడ్ సైడ్. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ యునిక్ కలెక్షన్ అయితే కనిపిస్తుందండి శిల్పారామంలో. యునిక్ ఐటమ్స్ కావాలంటే తప్పకుండా శిల్పారామంకి వెళ్ళాల్సిందే. ఆ తర్వాత ఇక్కడ బయటికి వస్తే ఏంటంటే మనకి నైట్ మార్కెట్ కూడా ఉంటుంది ఇక్కడ. అంటే నైట్ మనము షాపింగ్ చేసుకోవచ్చు. మిడ్ నైట్ మార్కెట్ అని ఉంటుంది ఇక్కడ. మనకి స్టాల్స్ అన్ని కూడా నైట్ ఓపెన్ చేస్తారండి, మనం షాపింగ్ చేసుకోవచ్చు అంట. బట్ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఎప్పుడైనా వెళ్తే గనక మీకు డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతాను. అంతేనండి వాటి నా వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.